6 నెలల క్రితం తీసుకున్న అప్పు ఇవ్వలేదు కానీ మళ్ళీ అప్పు అడగడానికి వస్తున్నట్టున్నాడు. ఏంటి సార్ అప్పు అడగడానికి వచ్చాను అనుకున్నారా? ఏ కాదా? తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. 6 నెలల క్రితం నీ దగ్గర డబ్బులు లేవు కదయ్యా, ఇప్పుడు ఎలా వచ్చాయి? అది చూడు. ఏమచ్చి నువ్వు కూడా వచ్చేసావు మామ. వాడికి కాల్ చేసి వాడేమో ఇంకా రాలేదు, ఎందుకో అర్థం కావట్లేదు మరి. అవును మచ్చా, నేను కాల్ చేశాను. ట్రైన్ టైం కూడా అయిపోతాను మచ్చా, వాడు ఇంకో ఎందుకు రాలేదు. అది కూడా వచ్చేసాడు వాడు కూడా. హాయ్ రా. హాయ్ మామ. ఏరా లేట్ అయింది? వర్క్ ఉండడం వల్ల బిజీ అయిపోయాను రా, అందువల్లే రాలేకపోయాను. అవును నువ్వేంట్రా బ్యాగ్ తెచ్చుకున్నావు? మన ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యని చెప్పి వాళ్ళు నిన్నే మెయిల్ పంపించారు. చెన్నైలో పోస్టింగ్ అంట, అందుకని ఇవాళ ఈవినింగ్ బయలుదేరుతున్నాను. అవును బావా, నేను చెప్పడం మర్చిపోయా. నాకు బాంబేలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చింది. ఇవాళ సాయంత్రం నేను బయలుదేరుతున్నా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ బావా. మరి నీ ప్లాన్స్ ఏంట్రా నెక్స్ట్? ఏదో ఒక జాబ్ చూసుకోవాలరా, బతకాలి కదా. సరే మామ, ఇంకేంటి మరి, ట్రైన్కి టైం అవుతుంది, బయలుదేరుతామా? ఆటో. రే అంజీ, నువ్వేంట్రా ఆటో తోలుతున్నావు? ఎక్కురా, వెళ్తూ మాట్లాడదాం. జయగాడు వచ్చాడారా? ఏమోరా తెలీదు, కాల్ చేస్తాను. ఒకవేళ వచ్చుంటే మన స్పాట్ దగ్గరికి రమ్మంటాను. ఏంట్రా ఇద్దరు అంత డల్గా ఉన్నారు, ఏమైంది? వీడు ఏం చేస్తున్నాడు తెలుసారా? ఏం చేస్తున్నావు? ఆటో తోలుతున్నాడు. అంజీ, నువ్వు ఆటో తోలుతున్నావా? ఇంకేం చేయమంటావురా, బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. మీరు వెళ్ళాక చాలా ఆఫీసులు తిరిగాను రా, కానీ ఏ ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో మా నాన్న ఇంట్లో తరిమేశారు. బయటకు వస్తే కానీ ఆకలి విలువ తెలియలేదు. దాంతో ఏ పని దొరికినా చేయాలని ఫిక్స్ అయిపోయాను. తెలిసిన ఆటో ఉంటే రెంట్కి తీసుకుని నడుపుకుంటున్నాను. ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదురా, అందుకే చెప్పలేదు. మీరేమనుకోకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి రా. మీకు తెలిసిన చోట ఎక్కడన్నా ఉద్యోగం ఉంటే ఇప్పియండి. సరేరా, నువ్వేం బాధపడకు. మాకే ధైర్యం చెప్పేవాడు. నువ్వే ఇలా అయిపోతుంటే మేము చూడలేకున్నాం రా. కొద్ది రోజులు వెయిట్ చేయరా, ఏదో ఒక జాబ్ చూస్తాము. సరే. అలా నా స్నేహితులు నేను జీవితంలో ఎదగడానికి ఒక మంచి మార్గాన్ని చూపించారు. అలా నా స్నేహితుల సాయంతో నేను ఈ స్థాయికి ఎదిగాను సార్. గొప్పోళ్ళయ్యా నీ స్నేహితులు. ఇలాంటి స్నేహితులు అందరికీ ఉండరయ్యా, చాలా అదృష్టవంతుడివి. అందరికీ జీవితంలో స్నేహితులు ఉంటారు. అందరూ ఇలా చేయలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రకంగా సాయం చేస్తారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ద ఫ్రెండ్స్ అరౌండ్ ద వరల్డ్.